గత 4 దినాల్లో దేవుడు అనేక విషయాల్ని సేవకులు నిలబెట్టుకొని వాడుకున్నాడు. మనం విన్నాం. ఆయా ప్రాంతాల నుండి మీరు ఎంతో ఆసక్తిగా వచ్చారు. చివరి రోజు ఏ రోజు? రాత్రి. దాని స్తోత్రం. స్టార్టింగ్ నుండి కాదు, ఎప్పుడు? చివరి రోజు. హల్లెలూయా. చివరి రోజు కొంతమంది స్టార్టింగే వచ్చారు, ప్రారంభం నుండి ఉన్నారు. వాళ్ళు దాని స్తోత్రం కలుగును గాక. కొంతమంది రెండో రోజు వచ్చారు, ఏదేమైనా వచ్చారు చివరికి. దాని స్తోత్రం. దేవుని యొక్క కార్యాలకి మనం ఆసక్తిని ఎక్కువ కనపరచాలి. అర్థమైందా? దేవుని కార్యాలకి ఏం చేయాలి? ఆసక్తిని ఎక్కువ కనపరచాల. దేవుని యొక్క పనులు ఎప్పుడూ ఉండవు, మన పనులు ఎప్పుడూ ఉంటాయి. ఆ దేవుని కార్యాల కొరకు మనం ఆసక్తి కనపరిచినప్పుడు మన విషయంలో దేవుడు తన ఆసక్తిని కనపరుస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మనం ఆది కాండము 40వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి మరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. దాని స్తోత్రం కలుగును గాక. ఈ మాట పలికింది ఎవరు అంటే యోసేపు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యోసేపు. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడు. వాస్తవానికి అది ఇల్లు కాదు, అది జైలు, చెరసాల. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని పలుకుతున్న యోసేపు ఆ మొదటి 2వ లైన్లో చూడండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని. చాలు. నన్ను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. అంటే తనని జ్ఞాపకం చేసుకోమని ఒక వ్యక్తిని ప్రాధేయపడుతున్నాడు. అసలు ఇక్కడ స్టోరీ ఏందయ్యా అంటే, ఈజిప్టు రాజు క్రింద 2 అధిపతులు ఉన్నారు. చాలామంది ఉంటారు, కానీ రెండింటికి సంబంధించిన, అంటే 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధిపతులు 2 ఉన్నారు. ఒక అధిపతి పానదాయకుల అధిపతి, ఇంకొక అతని పేరేం పేరు? భక్షకారుల. పానదాయకుల అధిపతి అంటే రాజుగారికి ఒక నీళ్ళు ఇచ్చినా, ద్రాక్ష రసం ఇచ్చినా, త్రాగేదానికి సంబంధించినది ఏది ఇచ్చినా ముందు పరీక్షించి ఇవ్వాల. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి, అధికారి. ఇంకొక అతను భోజనానికి సంబంధించిన అధిపతి. వీళ్ళిద్దరూ తప్పు చేశారు రాజు ఎడల అని నేరము రుజువు కాగా 2 తీసుకెళ్ళి జైల్లో పడేశారు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి 2 జైల్లో ఉన్నప్పుడు యోసేపు ఒక రేప్ కేసులో చేయని నేరానికి అతను కూడా జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఈ 2 అధిపతులు ఒకరోజు లేచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ
వారిలో ఏదో తెలియనటువంటి ఒక బాధను వ్యక్తపరిచారు. ఇప్పుడు జైల్లో కూడా యోసేపు లీడరే అక్కడున్న ఖైదీలందరికీ. పొతిఫర్ ఇంట్లో మాత్రమే కాదు, జైల్లో కూడా లీడర్గానే ఉన్నాడు, నాయకుడిగా. వీళ్ళిద్దరు విచారం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదరులారా, ఏంటి బాధగా ఉన్నారు, ఏంటి విచారంగా ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళిద్దరు అంటారు, గత రాత్రి మా ఇద్దరికి 2 కలలు వచ్చాయి. కలలో ఈ పానదాయకుల అధిపతి ఒక కళ చెప్పాడు, భక్ష్యకారుల అధిపతి ఇంకో కళ చెప్పాడు. అప్పుడు యోసేపు అంటాడు, ఆ కళ ఏంటో కొంచెం చెప్పండి నాకు. కళ యొక్క భావాన్ని చెప్పగలిగింది దేవుడు మాత్రమే. కళ భావం చెప్పగలిగిన ఆ విధమైనటువంటి మర్మాలు చెప్పే ఆ బాధ్యత దేవుంది. భూమి మీద ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏమొచ్చిందో చెప్పమన్నప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఏం చెప్పాడు, నా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నా కలలో ఒక ద్రాక్షవల్లి, చూడండి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలము గలదాయను. ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి నేను ఇచ్చి తినని చతురుపైకి ఎత్తి గడిగలు చెప్పండి. పానదాయకుల అధిపతిని అడిగినప్పుడు ఇది స్టోరీ చెప్పాడు. ఒక ద్రాక్షవల్లి కనపడింది, దానికి 3 తీగలు, అది చిగురించింది, పూత పట్టింది, కాయలు కాశాయి. ఆ ద్రాక్షాలను నేను పిండి ఒక గ్లాసులో మరలా రాజుగారికి గిన్నె అందిస్తున్నట్టు వచ్చింది అన్నాడు. అప్పుడు యోసేపు అంటాడు, 3 తీగలు అనగా 3 రోజులు, 3 తీగలు అనగా 3 రోజుల్లో రాజుగారు మరలా నిన్ను యథావిధిగా నువ్వు ఇంతకుముందు ఏ ఉద్యోగంలో ఉన్నావో మరలా ఆ ఉద్యోగంలో నిన్ను నియమిస్తాడు అని చెప్పాడు. ఇతను బాగా సంతోషపడిపోయాడు. దానికి స్తోత్రం. ఇంకొక అతని దగ్గరికి వచ్చాడు, నీదేంటి కళ చెప్పు అన్నప్పుడు అతడు అన్నాడు, నేనును కలగంటిని. ఏంటంటే చెప్పండి, తెల్లని పిండి వంటల గల, చేతుల పైకెత్తి గడ్డిగలు చెప్పాలి. ఏంటంట, తెల్లని పిండి వంటల గల, తెల్లని పిండి వంటల గల, నల్ల కాదు, తెల్లని పిండి వంటల గల 3 గంపలు, 1, 2, 3 నెత్తి మీద కనపడుతున్నాయి. గట్టిగా చెప్పండి. 3 పిండి వంటల గల గంపలు నా తల మీద ఉన్నాయి. దానిలో ఫరో రాజు తినే అనేక పిండి వంటలు వాటిలో ఉన్నాయి. ఇలా నేను చూస్తూ ఉండగా పక్షులు నా తల మీదనున్న, చూడండి, ఆ గంపలో ఉన్నటువంటి ఆ తిను బండారాల ఆహారాన్ని తింటున్నట్టు నాకు వచ్చింది అని చెప్పాడు. చాలు, నేను స్తోత్రం. ఇతనికేమో ద్రాక్షవల్లి 3 తీగలు, ఆ తీగలకి ద్రాక్షకాయలు కాసినట్టు
అవి పిండి మరలా గిన్నెతో రాజుకి ఇస్తున్నట్టు ఇతనికి వచ్చింది కళ. ఇతనికి ఏమొచ్చింది? తల మీద 3 గంపలు ఉన్నాయి, తెల్లని వంటకాలంట. ఆ వంటకాలు చేసినట్టు మరలా నేను కనపడ్డాను. కానీ ఆ తినే వంటకాలు నేను రాజుకి ఇస్తున్నట్టు రాలేదు, కానీ ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి, అవి తింటున్నట్టు వచ్చింది అన్నప్పుడు చెప్పాడు, ఇక 3 రోజులకి నిన్ను ఊరేస్తారు. దేవుని స్తోత్రం. 3 దినాలకి నిన్ను ఊరేస్తారు. ఆకాశ పక్షులు నీ యొక్క దేహ కళేబరాన్ని తింటాయి అన్నప్పుడు వాడి గుండె పగిలిపోయింది. కలలు వచ్చినప్పుడు సంతోషకరమైనవి చెబితే మనము హ్యాపీ అయిపోతాం. కొన్ని మర్మాలు ఉంటాయి, అవి చెప్పినప్పుడు కొన్ని నష్టాలు, కొన్ని సమస్యలు కూడా వచ్చే కళలో వస్తాయి ముందుగానే. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు భక్తులేం కారు, మందిరానికి వెళ్ళే వాళ్ళేం కాదు, ప్రభువుని నమ్మిన వాళ్ళేం కాదు. కానీ వారికి చూడండి కళలు ఎంత కరెక్ట్గా వచ్చాయో. వారికి వచ్చిన కళ్ళ ప్రకారం ఆ భక్ష్యకారుల అధిపతి 3 దినాలకు గురి అయిపడ్డాడు, చంపబడ్డాడు. నిజంగానే అతని డెడ్ బాడీ మాంసాన్ని పక్షులు తిన్నాయి. ఇతను కల వచ్చిన ప్రకారం 3 దినాలకి రాజు మరలా చేర్చుకున్నాడు. అతని ఉద్యోగాన్ని అతనికి ఇచ్చాడు. ఎప్పటి వల్లే ద్రాక్ష గిన్నె అందిస్తున్నాడు. కానీ ఇక్కడ యోసేపు ఒక మాట అడిగాడు. ఎవరిని? ఆ పానదాయకుల అధిపతిని అడిగాడు. ఏమనంటే, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. గట్టిగా చెప్పండి. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మనం మనుషులతో కూడా ఇదే అంట, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోండి అని. ఇప్పుడు ఈ కలభావము చెప్పిన యోసేపు, ఇతడు 3 దినాలకి మరలా ఉద్యోగంలోకి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎట్లయినా విడిపిస్తాడులే, ఎందుకనంటే ఎంత మంచి వార్త చెప్పే కదా అని అనుకున్నాడు. కానీ విడిపించలా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయాడండి వాడు. జ్ఞాపకాల్లో లేడు యోసేపు. ఈ రోజున మనం కొన్ని సందర్భాల్లో కొంతమందికి మేలు చేస్తాం, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అంటాం, కానీ వాడు పెట్టుకోడు. మనిషి బుద్ధి అలాంటిది. హల్లెలూయా. మనల్ని జ్ఞాపకాలు పెట్టుకోరు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ క్షేమము కలిగితే నన్ను జ్ఞాపకం చేసుకొని నా గురించి ఫరోతో మాట్లాడతావా, రాజుగారితో? నేనే తప్పు చేయలేదని, నేను ఏ తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చానని నా గురించి మాట్లాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోక సంబంధమైన రాజులు, అధికారులు, ఈ లోక సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి జ్ఞాపకాల్లో కాదు మనం ఉండాల్సింది. ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జ్ఞాపకాలలో ఈ దీనుని దుకు, నీ జ్ఞాపకాలలో ఈ దీనుని. హల్లెలూయా. కొందరి జ్ఞాపకాల్లో మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఎవ్వరూ మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోరు. కానీ ఈ మనుషులు జ్ఞాపకం చేసుకున్న ఉపయోగం ఏముంటుంది చెప్పండి? మనల్ని జ్ఞాపకం చేసుకోవలసింది మనము ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి అంటే ఆ దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంఘము, సేవకులు ఎవరైనా సరే దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాల్లో కనబడుతూ ఉండాలి. ఎప్పుడు దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతాయి ఆ విషయాలు చెప్తాను ఈరోజు మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈ పానదాయకుల అధిపతి వెళ్ళాడు, కానీ యోసేపు మాటని జ్ఞాపకం చేసుకోలేదు, యోసేపును గుర్తుపెట్టుకోలేదు.
యోసేపు బాధపడుతున్నాడు. అతని కలభావం చెప్పాను కదా, అతను నిజంగానే ఆ కళ నెరవేరింది కదా, నా గురించి మాట్లాడలేదేమో, నన్ను జ్ఞాపకం చేసుకోలేదేమో అని బాధపడుతున్నాడు. మనుషుల జ్ఞాపకాల్లో కదా మనం ఉండాల్సింది, మహిమగల దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ వాక్యములో ఆదికాండం 8వ అధ్యాయం 1వ వాక్యం చదివితే వాక్యం చెప్తుంది, దేవుడు నోవాహును చూసారా, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము. ఇప్పుడు నోవాహు కుటుంబం దేవుని జ్ఞాపకాల్లో ఉందంట. దేవుని స్తోత్ర. నోవాహు కుటుంబం, నేను అడిగినప్పుడు చెప్పండి, నోవాహు కుటుంబం ఎవరి జ్ఞాపకాల్లో ఉంది? మనుషుల జ్ఞాపకాల్లో కాదు, మహిమగల దేవుని జ్ఞాపకాల్లో మనమందరం ఉందుము గాక. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. ఎక్కడ చూసినా ఊహలు తలంపులతో ప్రజలు చెడిపోయి ఉన్నారు, గలీజు పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు కోపం వచ్చేసింది. జల ప్రళయముతో ఈ సర్వ సృష్టిని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఆదాము మొదలుకొని నోవాహు వరకున్న ప్రజలందరినీ తుడిచిపెట్టాలనుకున్నాడంట. తుడిచి అంటే ఇల్లు ఊడ్చిన తర్వాత మరలా నీళ్ళతో ఏం చేస్తారు? తుడుస్తూ ఉంటారు. అంటే క్లీన్ చేసేసేయాలి మొత్తం భూమి మీద మనుషుల్ని. ఎందుకని? వారి ఊహలు చెడ్డవి, తలంపులు చెడ్డవి. వారు ఎప్పుడు నాతో వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఇలాంటి ప్రజలు ఉండకూడదు అనుకున్నాడు, తుడిచివేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఒక్క కుటుంబం జ్ఞాపకంలోకి వచ్చింది. ఎవరిదా కుటుంబం? ఎందుకు జ్ఞాపకంలోకి వచ్చిందండి? మిగతా ఎన్నో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ ఒక్క నోవాహు కుటుంబం ఎందుకు జ్ఞాపకం వచ్చింది? దేవుని స్తోత్రం కలుగును గాక. నోవాహు కుటుంబం ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, మొట్టమొదటిగా నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. హల్ చెప్పండి. ఆదికాండం 6:8. అయితే నోవాహు ఆగండి. దేవుని దృష్టిలో మా ఇల్లు మేము జ్ఞాపకాల్లో ఉండాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యా, మేము దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. ఈ మనుషుల జ్ఞాపకాల్లో ఉంటేనేమి ఉండకపోతేనేమి ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి అంటే మీరు దేవుని కృపను పొందాలా? ఏం పొందాలి? దేవుని కృపను పొందాలి. కృప ఎవరికి ఇస్తాడు దేవుడు? అమ్మా ఆ చివర గమనించండి. కృప ఎవరికి ఇస్తాడు? దేవుని సంఘము కృప గలది. దేవుని ప్రజలు కృప పొందినవారు. ఉచితమైన మహాకృప చేత దేవుడు మనల్ని రక్షించాడు. ఈ కృప ఎవరికి దొరికింది చెప్పండి? వస్త్రాలు కొనుక్కోవడానికి మనకి వస్త్రాల షాపులు ఉన్నాయి. బంగారం కొనుక్కోవడానికి బంగారం షాపులు ఉన్నాయి. తినే సరుకులు కొనడానికి వాడికి షాపులు ఉన్నాయి. రక్తం కొనుక్కోవడానికి బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. కృప కొనుక్కోవడానికి ఎక్కడ ఏ బ్యాంక్? అది ఎక్కడ దొరికింది? అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప ఎవరికి ఇస్తున్నాడంటే ఇదిగో 3 గ్రూపుల వారికి. ఎవరికి? నేను అడిగినప్పుడు చెప్పండి గట్టిగా. ఎంతమందికి? ఒకలా, ఇద్దరా, ముగ్గురా? 3. ఒకటి ప్రార్థన చేసే గ్రూపు వారికి కృపను ఇస్తాడు. రోమాపత్రిక ప్రార్థించు వారికి
రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. తనకు ప్రార్థన చేయి వారి ఎడల చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నోవాహు కుటుంబం దేవుని జ్ఞాపకాల్లో ఉందంటే అది ఏ కుటుంబం అండి? ప్రార్థన చేసే కుటుంబం. నోవాహు ప్రార్థన చేస్తాడు, భార్య ప్రార్థన చేస్తుంది, 3 కుమారులు ప్రార్థన చేస్తారు, 3 కోడళ్ళు ప్రార్థన చేస్తారు. కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే భార్య ప్రార్థన చేస్తుందని భర్త చేయడు, భర్త ప్రార్థన చేస్తే భార్య చేయదు. ఒకవేళ భార్య భర్త ఇద్దరు చేస్తే పిల్లలు చేయరు ఇళ్ళలో ప్రార్థన. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీవు నా జ్ఞాపకాల్లో ఉండాలి అంటే ఇంటి ఇళ్ళపాది అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేస్తేనే కృప దొరుకుతుంది. ఇప్పటిదాకా చేయలేదేమో, ఇక మీదట అందరూ ప్రార్థన చేయాలి. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అపాయాల నుండి తప్పించుకుంటాం. ఏ అపాయాలు? ప్రాణాపాయాలు, పెద్ద పెద్ద విపత్తుల నుండి, పెద్ద పెద్ద సమస్యల నుండి తప్పించుకుంటాం. దేవుని కృప పొందిన సంఘముగా దేవుని బిడ్డలు ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండవది, కృప ఎవరికి దొరుకుతుంది? దీనులకు. చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. దీనులకు కృప, దీనులకు దేవుడు కృపనిస్తున్నాడు. ఇటు చూడండి అందరూ. బాప్తిసం పొందిన వాళ్ళకి అహంకారం ఉండకూడదు, కృప పోగొట్టుకుంటారు. గర్వం ఉండకూడదు, కృప పోగొట్టుకుంటారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు నాలో ఏముంది ప్రభా, నేను ఎంతటి వాడిన ప్రభా. ఎవరన్నారు? దావీదు. ఎంతటి వాడినయ్యా. అబ్రహాం అంటాడు, నేను బూడిదిన ప్రభా. దేవునికి స్నేహితుడే. ఆ మాటలు చూడండి ఎట్లా వస్తున్నాయి తగ్గింపుతో. పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రథముడను. తగ్గింపు ప్రార్థన. పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడనయ్యా, నాలో ఏం లేదు ప్రభా. నీకు నువ్వు తగ్గించుకొని ఉండాలా. నేనేదో అనుకున్నావంటే నువ్వు గర్వించి చెడిపోతావు, కృప దూరం అయిపోద్ది. అహంకారులను ఎదిరించి చెప్పండి. అహంకారులను దేవుడు ఏం చేస్తుంటాడు? ఎదిరిస్తుంటాడు. ఇట్లా అంటుంటాడు. దీనులను హక్కును చేర్చుకుంటాడు. రా బిడ్డ రా. ఎస్తేరు కాలంలో దీనురాలు ఎస్తేరు, అందుకని దేవుడు చేర్చుకున్నాడు ఆమెని. మిగతా వాళ్ళందరూ గర్విష్ఠులు. వస్తే గర్విష్ఠురాలు, పిలుస్తుంటే రాలేదంట. ఈరోజున దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, తగ్గింపు కావాలి మీకు. అహంకారం ఉండకూడదు. అహంకారం అంటే మీరు ఇళ్లలో కూడా చెడ్డ పేరు తెస్తారు, సేవకి సంఘాలకు కూడా చెడ్డ పేరు తెస్తారు. ఏమి నేర్చుకుంటున్నారండి పాస్టర్ గారు? ఇలా భర్తనేమనాలో, భార్యనేమనాలో, ఎవరినేమనాలో. దేవుణ్ణి అవమానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఆల్రెడీ తెలుసు నాకు ఎవరో. నేను అవన్నీ చెప్పాను అనుకోండి, ఇక రేపు వారం చర్చికి కూడా రారు మీరు. హల్లెలూయా. గర్వం తగ్గాలి మీకు, అహంకారం తగ్గాలి, దేన మనసు కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థాయికి పెరిగిపోయినా ప్రభువా నేను ఎంతటి వాడనో. మహారాజు అయ్యాడు దావీదు. ఏమన్నాడు? నేను ధనము పెరిగినా, ఆస్తులు పెరిగినా, పేరు ఘనతలు పెరిగినా నేను ఎవరినే? హూ యామ్ ఐ? నేను ఎవరిని? ఐ యామ్ వేస్ట్ ఫెలో, ఐ యామ్ జీరో, ఐ యామ్ సిన్నర్, ఐ యామ్ యూజ్లెస్. హల్లెలూయా.
నేను పాపిని, పనికిరాని వాడిని, వ్యర్థుడను, నేను ఒక సున్నా జీవితం గలవాడను అని అనుకో, లేపుతాడు నిన్ను ఎక్కడికో పైకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సమూయేలు గ్రంథం చదవండి ఒక్కసారి. దానికి ఎగ్జాంపుల్గా ఒక్క వాక్యం చెప్తాను మీకు. సమూయేలు 15వ అధ్యాయంలో సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి అంటున్నాడు, నీ దృష్టికి నీవు 15వ అధ్యాయం అల్పునిగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలుకు 15వ అధ్యాయము 17వ వాక్యం. అందుకు సమూయేల్ చూసావా, నీ దృష్టికి నీవు అల్పముగా తగ్గించుకున్నందుకు అందరికి తలలాగున్నావయ్యా. ఈరోజు నీకు కాస్త రాజ్యం ఇచ్చేలక ఏమైపోయావు? గర్వం వచ్చేసింది, నీకు అహంకారం వచ్చేసింది. నీ దృష్టికి నువ్వు తగ్గించుకొని బ్రతికినప్పుడు అందరికి తలలాగున్నావు. తల అంటే పై స్థానం. ఎన్ని ఉన్నాము నాకేం లేదయ్యా అని దేని మనసు రావాలి. నేనెవరినే? రోషయ్య కొడుకునే, కడపరెడ్డి అమ్మ కొడుకునే అట అనకూడదు. అది లేదు ఎవరికి? నోవాహు కుటుంబానికి. దీనులు, హల్లెలూయా, దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడే. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడే. దేవునికి కూడా చప్పడు త్రమో గానము చేయుటయే మంచిది, మనమందరమో స్తుతి. ఆమేన్. అనేవాడు దీనుడు కాదు, అనిపించుకునేవాడు దీనుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అనేవాడు దీనుడు కాదు, అనిపించుకునేవాడు, కొట్టేవాడు దీనుడు కాదు, కొట్టించుకునేవాడు దీనుడు. నాకు శక్తి ఉందండి, బలం ఉందండి. ఏంటి శక్తి, బలం? ఒక్క మాట అంటే తగ్గించుకోగలవా? అనకూడని మాట నరాల కంటిద్ది. ఒక్కొక్క మాట అంటుంటే తుడుచుకొని పోవాలి. ఇది దీనతో. హల్లెలూయా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, పాటలే పాడుకోవడం అంతే. దేనత్వం లేదు. దేని స్తోత్రం. నోవాహు కుటుంబం దేవుని జ్ఞాపకాల్లో ఉందంటే, ఒకటి ప్రార్థన చేసే కుటుంబం, రెండోది దీనత్వం కలిగిన కుటుంబం, మూడోది కనిపెట్టే కుటుంబం. ఎప్పుడు దేవుని దగ్గర వాళ్ళు ఏం చేస్తుంటారు? కీర్తన గ్రంథంలో రాయబడింది, కనిపెట్టు వారికి ఆయన కృపను గ్రహించును అని ఉంటుంది కీర్తనలో. హల్లెలూయా. ఎక్కడుందో చదవండి. కనిపెట్టాలి, కనిపెట్టుకొని ఉండాలి. 147 11వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి యందు కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. చూడండి, కృప కొరకు ఏం చేయాలంట? కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె కృప కొరకు ఏం చేయాలి? కనిపెడుతుండాలి. అయ్యా నా కృప కావాలి, నీ కృప చాలు. హల్లెలూయా. కృప కొరకు కనిపెట్టాలి. ఇప్పుడు కృప ఎవరికి దొరికింది చెప్పండి? కృప ఎవరికి దొరికింది? ముగ్గురికి. ఒకటి ప్రార్థన, రెండోది దీనులు, మూడోది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉన్నాయి? అందుకని దేవుడు వారిని ఏం చేశాడు?
జ్ఞాపకం చేసుకున్నాడు. వరకునే జ్ఞాపకం చేసుకుంటాడు అందరిని చెప్పాడు. ఆ 3 అనుభవాలు మనందరికి ఉండును గాక. రెండోది ఏముందో చూడండి, 6వ అధ్యాయము 9, 6, 9. నోవాహు నీతిపరుడును. చాలు. నీతిపరుడు అంటే బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? రోమపత్రికలో నీతిమంతుడు లేడు, నో రైసెస్నెస్ ఇన్ ద వరల్డ్. నీతిమంతుడు లేడు లోకములో, నో, ఒక్కడ కూడా లేడని వాక్యం చెప్తుంది. మరలా నీతిమంతుల గురించి ఎందుకు రాయబడిందంటే మనము నీతిమంతులం కాదు, నీతిమంతులుగా చేయబడ్డవారు. హల్లెలూయా. మనం నీతిమంతులం కాదు, నీతిమంతులుగా చేయబడ్డాం. ఎట్లా? యేసు రక్తముతో కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుడు ఎలా ఉంటాడు అన్నది ఒకే ఒక్క వాక్యం చెప్తాను మీకు. నీతిమంతుని లక్షణాలు ఎట్టుంటాయి? మత్తయి సువార్త 1:19. చాలామంది మేము నీతిమంతులం అనుకుంటున్నారు. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉండాలి. యోసేపును గురించి రాయబడింది వాక్యం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఇది చూడండి, నీతిమంతుని యొక్క గుణం ఏంటంటే అవమానం చేయకూడదు. ఇటు చూడాలి. నాకెళ్ళి ఎన్నిసార్లు నీ భర్తను అవమానం చేసి ఉంటావు, ఎన్నిసార్లు నీ భార్యని అవమానం చేసి ఉంటావు, ఎన్నిసార్లు నీ స్నేహితులను, ఇరుగు పొరుగు వాళ్ళని అవమానం చేసి ఉంటారు. వాళ్ళ స్టోరీలన్నీ చెప్పి, వారి స్థితిగతులన్నీ చెప్పి ఎన్నిసార్లు వాళ్ళని బాధ పెట్టి ఉంటారు చెప్పండి. దాని స్తోత్రం కలుగునగాక. అవమానపరిచేవాడు నీతిమంతుడు కాదని వాక్యం చెప్తుంది. దేవ స్తోత్రం కలుగునగాక. అవమానపరుస్తూ ఉంటారు చాలామంది, అట్లా ఇట్లా 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 అని. అవమానం చేయకూడదండి. ఒక వ్యక్తి ఏదైనా తప్పులోనో పాపంలోనో ఉంటే ప్రార్థన చేయాలి. పాపం మంచోడే ఎందుకట్ట దారి తప్పాడో అర్థం కాల, మంచి అమ్మాయి ఎందుకట్ట దారి తప్పిందో అర్థం కాల, ప్రార్థన చేద్దాంలే అనాలి. కానీ డ్రమ్ము కొట్టుకుంటూ వెళ్ళి ఇంటింటికి పోయి అవమానం చేస్తే దేవుడు అంటాడు, నువ్వు నీతిమంతుడివి కాదు, యు నాట్ రైచియస్నెస్. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివే. నోవాహు తన పని తాను చేసుకుంటూ ముందుకు పోయేవాడు, ఎవరిని పట్టించుకోడు. దాని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు అవమానం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది తగదో. హల్లెలూయా. కొంతమంది లేనిపోయిన కబుర్లు బాగా నమ్ముతారు. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. ఒకవేళ చూసినా విన్నా ప్రార్థన చేయాలి, అంతే. అలా కాకుండా ఎక్కడెక్కడ చెత్త అంతా నెత్తికేసుకొని, అర్థమైంది, ఆ చెత్తని పేడ తీసుకెళ్ళి ప్రతి గోడకి పిడకలు కొట్టకూడదు. నీ డ్యూటీ అది కాదు. పాపాత్మురాలని అమ్మ అని పిలిచాడు యేసయ్య. జక్కయ్యని పాపి అన్నా, జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు మంచి ప్రేమతో. హల్లెలూయా. క్రీస్తును పోలిన జీవితం నీతిమంతుడు అంటే. యేసయ్య గురించి ఒక స్త్రీ లెటర్ రాసి పంపిస్తుంది తీర్పు తీర్చేటప్పుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. అవమానం చేయకూడదు ఎవరిని. దాని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని లక్షణం అది. హల్లెలూయా. తర్వాత నోవాహులు ఇంకా ఏముంది? నిందారహితుడును. ఏంటంట? నిందారహితుడు అంటే అర్థం ఏంటి? ఏ నింద వేయటానికి అతనిలో తప్పు లేదు, నిందలకి అవకాశం లేదు. నిందారహితుడు అంటే నిందలు పడనేవాడు, నిందలు వేయించుకునేవాడు కాదు. నిందించడానికి ఏ లోపం కనపడదో. దానియేలు గురించి కూడా బైబిల్లో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. అతనిలో ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనలో అలా కనుగొనగలరా? కొంతమంది కోపిస్టులని పేరు పెట్టచ్చు, అర్థమైందా? ప్యాడ్ కొట్టేవాడు ప్యాడిస్టు,
కోపడే వాళ్ళని కోపిష్టి, షాడిస్టీడు, నాట్ ఫ్యాడిస్టు. ఎవరండి? ప్యాడిస్టు, తపలిస్టు, జనరలిస్టు, అలెలుయ సైంటిస్టు, ఇస్టులు చాలా ఉన్నారు. కానీ ఈడెవడంటే షాడిస్టు. కానీ చాలామందిలో ఈ విధమైనటువంటి లోపాలు కనపడతాయి. నోవాహులో వెయ్యటానికి ఏ లోపం లేదంట. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. దాని స్తోత్రం. దేవుని జ్ఞాపకాల్లో ఓరకనే ఉండరు. కొంతమంది అంటారు, దేవుడు మమ్మల్ని చూడట్లేదా? చూస్తున్నాడు నువ్వు చేసే చెడ్డ పనులన్నీ. దేవుడు మమ్మల్ని చూడట్లేదా? దేవుడు మమ్మల్ని చూడట్లే, చూస్తున్నాడు. వేష వేషాలు అన్నీ చూస్తున్నాడు. ఒక నీతి కలిగిన బ్రతుకు, కృప పొందిన బ్రతుకు, నిందారహితమైన జీవితము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకని? ఎప్పుడు ఆయన జ్ఞాపకాల్లో మీరు ఉండాలని. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిందారహితమైన జీవితం దేవుని బిడ్డలకు ఉండాలి. దానియేలు గ్రంథము 6:4 ఏమన్నది అక్కడ? అందుక ప్రధానులను చూడండి, లోపం నిందయ్యాలని ఒక బ్యాచ్ కనిపెడుతుంది. కానీ నేరమైనను తప్పైనను చేసేవాడు కాదు. నేరం ఏదో ఒక నేరం మోపాలని ఎంతోమంది మన కోసం కనిపెడతారు. నేరాలు నిందలు మీ మీద కాదు, నా మీద కూడా పడ్డాయి చాలా. ఓసారి అన్నం కూడా తిన బుద్ధి కాదు, చేయని నేరాలను ఎత్తినేశారని. దేవుని స్తోత్రం. కానీ ప్రభువుని చూసుకోవటమే అలాంటప్పుడు దేవా స్తోత్రం అని. మనం చేస్తే పశ్చాత్తాపడాలి, చేయకపోతే దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకని? లోకము నిందిస్తుంది, లోకం నేరం మోపుతుంది. నింద వేయబడవచ్చు కానీ నింద నిజము కాకూడదు. కొంతమంది మీద కేసులు పడతాయి, తర్వాత వాళ్ళు కడగబడిన ముత్యంలాగా బయటకు వచ్చేస్తారు. ఏదో ఆ మధ్య గుజరాత్ అనే ప్రాంతంలో ఎవరి మీద ఒక పెద్ద నేరం పడింది. తర్వాత ఆయన దగ్గర 27 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించాడు. 27, 17. కానీ పోరాడే వాళ్ళు ఎవరు లేరు అతని తరపున. ఆ మధ్య ఎవరో ఒక అతను కంకణం కట్టుకుని అతని కొరకు పోరాడితే చివరికి కోర్టు ఏమి ఇచ్చిందంటే, ఏ తప్పు చేయకుండా ఇతను ఇంతకాలం ఏం పొందాడు? శిక్ష అనుభవించాడని కోర్టు సారీ చెప్పి ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయించింది. ఎంత వెతికినా అతనిలో ఏ లోపమో కనపడలేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అతను. హల్లెలూయా. పేపర్కి, టీవీలకి చాలా ఊరేగింపుతో తీసుకొచ్చారు అతన్ని. దేశం మొత్తం అతను చూసి ఆశ్చర్యపోయింది. ఆయన ముందే చెప్పాడు, ఏదో ఒక రోజు నేను కడగబడిన ముత్యం వలె బయటకు వస్తాను, నేనైతే ఏ నేరం చేయలేదు. ఈ మనుషులు నాకు న్యాయం చేయకపోయినా భగవంతుడు నాకు చేస్తాడు. కానీ నా మీద నిందేశారని వస్తే గుజరాతే భయపడింది ఆయన దెబ్బకి. దాని స్తోత్రం కలుగునగాక. అంటే ఒక పొలిటికల్ ప్రెషర్తో అతను కావాలని అరెస్ట్ చేయించారు, ఒక పెద్ద ఆఫీసర్ని. దాని స్తోత్రం. ఇప్పుడు దానియేలు కూడా ఒక పొలిటికల్ లీడరే కదా, రాజకీయ నాయకుడే దానియేలు కూడా కదా. దానియేలు కూడా రాజకీయ నాయకుడేనండి. దేశ ప్రధానులలో మెయిన్ వ్యక్తి. 120 సంస్థానాలలో 120 మంది రాజకీయ నాయకులు ఉంటారు. ఆ రాజకీయ నాయకులు ఇతను మెయిన్ వాడు. అంటే ఇప్పుడు దానియేలు కూడా రాజకీయ నాయకుడే. దాని స్తోత్రం కలుగునగాక. ఏదో ఒక నేరం మోపాలనుకున్నారు కానీ దానియేలుని ఎవడు ఏం చేయలేకపోయాడు. ఆమేన్. నిందారహితమైన జీవితము కావాలి మనకి. దేవుని స్తోత్రం కలుగునగాక. తర్వాత దేవునితో కూడా నడిచిన వాడు. అలా చెప్పండి గట్టిగా.
దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలంటే మనం దేవునితో నడవాలి, లోకముతో కాదు. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. బాప్తిసం పొందిన దేవుని బిడలారా, ఉగాదితో మీకేం పని? సంక్రాంతితో మీకేం పని? శివరాత్రులతో మీకేం పని? దీపావళితో మీకేం పని? తాయితులతో మీకేం పని? అంతరాలతో మీకేం పని? దిష్టి బొమ్మలతో మీకేం పని? బూడిద గుమ్మడికాయలతో మీకేం పని? జాతకాలతో మీకేం పని? సిద్ధాంతాలతో మీకేం పని? ఇవన్నీ చేస్తే మీరు దేవునితో నడుస్తున్నట్ట, మనుషులతో ప్రభుతో నడుస్తున్నట్ట? దేవునితో నడుస్తున్నట్ట, లోకంతో నడుస్తున్నట్ట? వాటితో మనకేం పని అండి? ఇది ఇదేనండి, అది అదేనండి. దేవునితో నడుస్తున్నాడు నోవాహు. దేవుడే చెప్తున్నాడు. అక్కడ కొలతలు కూడా చూడండి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి. వాడగట్టేటప్పుడు ఎవరన్నా సిద్ధాంతిని పిలిపించి శంకుస్థాపన చేయించాడా? శంకుస్థాపన చేయించాడా? దేవుడు చెప్పాడయ్యా, కానీ రా నువ్వురా. అమ్మో, సిద్ధాంతం చూడకపోతే అట్ట. సిద్ధాంతం చూపించి సిద్ధాంతాన్ని పిలిపించి గోళ్ళ బగలు కొట్టుకోవాలి, బాత్రూమ్లు బగలు కొట్టుకోవాలి, కిటికీలు బగలు కొట్టాలి. ఏదో ఒకటి వాడు నష్టపరచకుండా పోతాడా సిద్ధాంతి? ఏదో ఒకటి, అదిగో అక్కడ అది ఉంది, వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పాలి. చెప్పలేదనుకోండి, మంచి సిద్ధాంతి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నోవాహు దేవునితో నడిచాడు. ఈరోజు మీరు ఎవరితో నడవాలి చెప్పండి? దేవుని జ్ఞాపకాల్లో నేను నా కుటుంబం ఉండాలని మీరు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, దేవునితోనే నడవాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునితో నడవాలంటే ఎట్లా? అది ఎలా సాధ్యమైంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఇద్దరు సమ్మతించి కూడి నడుతారా, సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా అని ప్రశ్నేస్తున్నాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే నీవు దేవునికి అనుకూలంగా సమ్మతించే విధముగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనుషులు కాదు నిన్ను సమ్మతించాల్సింది, దేవుడు సమ్మతించాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుడు నిన్ను నడిపించాలి. హల్లెలూయా. నా ముందు దేవుడు ఉన్నాడు, ఆయన వెనక నేనున్నాను, ఆయనతో కూడా నేను నడుస్తున్నాను. హల్లెలూయా. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా సంఘం వెళ్ళాలి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో. ఈరోజు సభలు జరిగాయి నిన్నటి దాకా. గొర్రె పిల్ల ఎక్కడికి వచ్చింది అనుకోండి, యేసయ్య, సంఘం అంతా ఎక్కడికి పోవాలి? అక్కడికి పోవాల్సిందే. నాకు పని ఉందంటే, అది ఉందండి, ఇది ఉందండి, కుదరదు. అక్కడ నుండి ఒకవేళ ప్రభు తీసుకెళ్తే మనల్ని అందరం తీసుకెళ్తే ఎడబడిన వాళ్ళందరూ ఏమైపోతారు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో సంఘం అక్కడికి వెళ్ళిపోవాలి. సాకులు చెప్తుంటారు చాలామంది. అది దేవునితో నడిచే అనుభవం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని నడిపించే దేవుడు. మనలో ఉండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు ఒకసారి, నువ్వు మాతో రావాలయ్యా అన్నాడు. నీవు మాతో రావాలి అంటే నేను రాను. ఇశ్రాయేలుతో అంటున్నాడు, నేను రాను, మీతో నేను రాను. నేను కాని వచ్చి మేము అందరూ లేపేస్తా. మీలో ఒక్కడు కూడా లోబడేవాడు లేడు. అందరు నన్ను దుఃఖపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఆయన దుఃఖపరచకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. హల్లెలూయా. ఆయన దుఃఖపరిచేవారిగా, బాధ పెట్టేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా అపాయాలకు గురైపోతాం మనం. నేను మీతో రానన్నాడండి దేవుడు. ఎంత బాధాకరమైన మాట. నిర్గమకాండం 33:3 చదవండి. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను నీతో కూడా. దేవుడు నాతో రావాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు నాతో రావాలయ్యా. హల్లెలూయా. దేవుడు నాకు అవసరం లేదయ్యా, నాతో రావాలయ్యా కాదు. దేవుడు నాకు అవసరం లేదయ్యా, అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వస్తాలయ్యా.
ఏమండి, నోవా కాలంలో అందరూ విచ్చలవిడి పాపాలు చేస్తున్నారు. ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు, దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ నోవాహు మాత్రం లోక ఆనందాలను త్యజించి, లోక అభిరుచులు మరచి దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నా ప్రీతిని బిడ్డలారా, లోకములో ఎన్నో మురిపాలు ఉండొచ్చు, మై మరుపులు ఉండొచ్చు, ఎన్నో ఆనందాలు ఉండొచ్చు, కానీ వాటితో మనం ఏకీభవించకూడదు, వాటిని మనం ఆశపడకూడదు, వాటిని మనము ఏమాత్రము కోరుకోకూడదు. మనము దేవునితో నడిచే వారిగా ఉండాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో నడుస్తావు నువ్వు? దేవునితో కదా నడవాల్సింది. నోవాహు కుటుంబం దేవుని జ్ఞాపకాల్లో ఉందంటే, నోవాహు దేవునికి ఎప్పుడు అనుకూలంగా ఉంటాడు నడిపించటానికి. దేవునితో కూడా నడుస్తున్నాడు, దేవునితో కూడా. హానోకు కూడా దేవుడితో నడిచాడు. ఎక్కడుంది ఆ మాట? 5వ అధ్యాయం 23 ఆదికాండం. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత, చూసారా, దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఈరోజు మనం దేవునితో ఎందుకు నడవాలో తెలుసా? దేవుడు మనల్ని తీసుకొని పోవడానికి మరలా వస్తున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవునితోనే నడవాలి, లోకంతో కాదు. పరలోక రాజ్యం రావాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు ఎవరితో నడవాలి? అమ్మా, మీలో చాలామంది స్వభావాలు అర్థమవుతున్నాయి బాగా. పెళ్ళిళ్ళు చేసేటప్పుడే బ్రాహ్మణ పిలిచి, ఆదివారం మళ్ళీ వస్తాంలే అన్నయ్య, చింత చచ్చిన పులుపు చావట్లో మీకు పెళ్ళిళ్ళు సైతాని, ఇల్లు ప్రతిష్టలో సైతాని, లోకాచారాలు. మళ్ళీ మేము దేవునితో నడుతున్నాం. ఎవడు చెప్పాడు దేవుడితో నడుతున్నామని? దేవుడు చెప్పాడు నీకు? ఆ తెగింపు, ఆ ధైర్యం ఉందా? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు కలిగిన పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి మొక్కమంటే అందరు మొక్కారు నీలాంటి వాళ్ళు. కానీ 3 మాత్రం మొక్కల, శద్రకు మెషకు. వాళ్ళు కదా దేవునితో నడుస్తుంది. నెల రోజుల దాకా ప్రార్థన మానుకోమంటే అందరూ మానుకున్నారు, కానీ దానియేలు మానుకోలా. ఇతను కదా దేవునితో నడుస్తుంది. ఈ నామమును ఎక్కడ ప్రకటించొద్దు, లేకపోతే చంపేస్తామని చెబితే ఆ నామం కొరకు మీ ప్రాణాలైనా ఇస్తామన్నారు. వాళ్ళు కదా దేవుడితో నడుస్తుంది. నడవటం అంటే ఏంటి? కొన్నిసార్లు ప్రభుతో నడుస్తున్నప్పుడు అవమానాలు, అలాగే వెలివేతలు, కొన్నిసార్లు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, కొన్నిసార్లు దెబ్బలు తినాల్సి వచ్చింది, అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎవరితో నడుస్తున్నప్పుడు అట్టగాదు ఏదంటారు చూడు, అవ్వ కావాలి. నోవాహు హానోకులు అట్లా నడవలా. హానోకు సింగిల్గా దేవునితో నడిచాడు, నోవాహు ఫ్యామిలీతో నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. భార్య పిల్లల మాట అన్నప్పుడు ఇంకేం చేస్తాడు? సింగిల్గా నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మీ అందరికి ఒక విషయం చెప్తానండి. మీ ఇళ్ళల్లో మీ భార్యలు కానీ, పిల్లలు కానీ, లేకపోతే భర్తలు కానీ మీరు నడుస్తున్న మార్గంలో నడవటానికి వాళ్ళు ఇష్టపడకపోతే వదిలిపడేయండి. పెద్దగా వాళ్ళ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో భార్యగా భర్తగా మీ ధర్మం మీరు చేయండి. ఏదో ఒకరోజు ప్రభు వస్తాడు, మీ దారిలో మీరు వెళ్ళిపోదురు. కానీ దేవుని స్తోత్రం కలుగునగాక. పొద్దాకలు ఏడబట్టుకొని గీగుతాం, రా చర్చికి రా, నేను రాను, రా నేను రాను. ఏడబట్టుకొస్తావు ఎత్తుకోవడానికి, పిల్లడా ఏంటి? నేను రాను. హానోకు సింగిల్గా నడిచాడు. సరే నీ కర్మ, ఇక నేను నీ గురించి ఆలోచించను, నా భక్తి నేను ఆలోచించుకుంటా. హల్లెలూయా. నా రక్షణ గురించి నేను ఆలోచించుకుంటా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటా. చేతనైతే కుటుంబం మొత్తం నడిపించు, చేత కాకపోతే వదిలేయి. నీ ఊరికై నువ్వు నడువు దేవుడితో. నా మాట ఎంతమందికి అర్థమైందో?
అందరి గురించి ఆలోచించుకుంటా నువ్వు వచ్చేదాకా నేను రాను పోను అని అక్కడ కూర్చోకూడదు. ఏడా అప్పుడప్పుడు కొంతమంది కోతి భక్తి చేస్తారు. ఈ పేరు ఇచ్చారులా మా దగ్గర కూడా. ఆయన కూడా తీసుకొద్దామని అన్నయ్య 2 వారాలు ఆగాను అన్నయ్య, వచ్చాడట్టయితే వాడు రాడు నిన్ను పోనీడు. వాడికి పట్టింది పెద్ద మారేమ శక్తి. వాడు ఆడొస్తాడు, అదే సినిమాకి తీసుకెళ్ళి 3 నిమిషాలు వచ్చి కూర్చుంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునగాక. పెద్ద పాతాళ శక్తి పట్టింది వాడికి. వాడు ఆడొస్తాడు చర్చికి. హల్లెలూయా. ఆయన్ని రప్పియాలని గుర్తుపెట్టుకోండి, బలవంతంగా 2 చేయించలేరు. కాపురం, భక్తి. బలవంతముగా ఈ 2 ఎవడో చేయించలేడు. భక్తి చేయించలేడు, కాపురం చేయించలేడు. అర్థమైందా? కొంతమందికి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. ముందే చెప్పాక అంటారు నాకు ఇష్టం లేదని. అందుకని ఇష్టపూర్వకంగా చేసేది భక్తి, ఇష్టపూర్వకంగా చేసేది కాపురం. నప్రదేని బిడ్డలారా, ఎవరి భక్తి వారిది. ఇప్పుడు హానోకు సింగిల్గా నడిచాడు, నోవాహు కుటుంబముతో నడిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కుటుంబాన్ని వదలమని కాదు నేను అంటుంది. కుటుంబాన్ని వదలమని కాదు. వాళ్ళు రానప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ కోసం నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయతను కోల్పోవద్దు. దాని స్తోత్రం. దేవునితో కూడా నడిచాడు. ఇంకొక మాట ఉంది అతని గురించి, 6వ అధ్యాయం 22. అతడు నోవాహు అమ్మా ఎట్లా చేశాడు? అట్లు చేశాడా? ఎట్లు చేశాడు? నోవాహు అట్లు చేసినానుంది ఆడ చూడండి. పొయ్యి 4 మాణిక్యులు నానబెట్టండి, సాయంత్రం మేము కూడా వస్తాం. ఏం చేయడానికి? అట్లు తినడానికి, చేయడానికి కదయ్యా బాబు. అట్లు కూడా చేపిస్తావు నువ్వు అవసరమైతే మా చేత. హల్లెలూయా. అట్లు చేపించడానికంట. దేవుని స్తోత్రం కలుగునగాక. నోవాహు అట్లు చేసిన దేవుడు అతన్ని యావత్తును చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు నోవాహుకి ఏదైతే చెప్పాడో అది మొత్తం చేసేసాడంట. ఇప్పుడు ఏం చెప్పాడు? తన ఇంటి గురించి చెప్పాడా? కాదు, వాడ కట్టుకోమని చెప్పాడు. దాని కొలత ఎంత పొడుగన్నాడు. ఎంత? నోవాహు వాడ కొలత ఎంత చెప్పండి? పొడవు తెలిసిన వాళ్ళు లాగండి, తెలియని వాళ్ళు చెప్పాలా? చెప్పండి అమ్మా, ఎంత పొడుగు? మాకు అవన్నీ ఎందుకు తెలుస్తాయి అన్న? ఆ టయానికి ఏ సీరియల్ వస్తుందో చెప్పు, అడుగు, అవి చెప్తాం. అయితే బ్యా 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 బ్యా. బైబిల్ ఎందుకురా మీ చేతిలో ఉంది? తల కింద దిండుగా పెట్టుకోవడానికే? బైబిల్ తెలీదు. దేవుని స్తోత్రం. ఆ మధ్య క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన కొంతమంది ఒక అడవిలో ఈ వాక్యాన్ని వక్రీకరణ చేసి బైబిల్లో కొన్ని తప్పులని, తప్పు కాదు తప్పులని వాళ్ళ నోటితో పలికిస్తుంటే ఈ వెర్రి గొర్రెలో అవును బైబిల్లో ఎట్టుంది అట్టుందని వాళ్ళు చెప్పిన నీళ్ళు కొడుతున్నారు. నాకు అనిపించింది, వీళ్ళు నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు అయితే అలా ఒప్పుకుంటారా? బైబిల్ తప్పు అంటారేంటి అంటే, వాడు బైబిల్ పట్టుకున్నాడు కానీ బైబిల్ ఎప్పుడు చదివిన వాడు. ఈరోజు బైబిల్ పట్టుకుంటారా? బైబిల్ చదువుతారా? దేవుని స్తోత్రం కలుగునగాక. అన్ని స్టోరీలు తెలియాలి మీకు. అబ్రహాం స్టోరీ, ఇస్సాకు స్టోరీ, యాకోబు స్టోరీ, యోసేపు స్టోరీ, మోషే స్టోరీ, దావీదు స్టోరీ, హిజ్కియా స్టోరీ, ఎస్తేర్ స్టోరీ, రూతు స్టోరీ, మరియమ్మ స్టోరీ, అపోస్తుల స్టోరీ. ఈ స్టోరీలు తెలియాలి. బ్యా 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 అన్నావు అనుకో మోసపోతావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నోవాహు వాడు ఎంత వెడలపు? 50 మూరలు, ఎత్తు 30. ఎంత కట్టుకోమన్నాడు. ఏ మిషన్లు లేవు, కోత మిషన్లు లేవు చెట్లు నరకాలంటే. తర్వాత జర్రన వేయటానికి ఏంటి డ్రిల్లింగ్ మిషన్ లేదు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయి, కట్ చేయడానికి, అవి చేయడానికి, ఇది చేయడానికి, దేనికి దానికి మిషన్లు వచ్చాయి ఇప్పుడు. అప్పుడు ఏడున్నాయి మిషన్లు?
ఎంత కష్టమైన పని. ప్రభువా, సూర్యుడు కలుగును గాక అని వంటికి సూర్యుడు కలిగింది కదా, కొంచెం వాడిన కలుగును కాక అటను, ఎంత కష్టం నాకు తప్పిపోద్ది అని దేవుడికి సలహా ఇవ్వచ్చుగా. దేవుడు ఏమనుకున్నాడంటే అసలు వీడు చేస్తాడా చేయడా అని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గాడు గనుకనే నోవాహు కాపాడబడ్డాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీకు కూడా ఏదైనా చెప్పినప్పుడు చెయ్యటానికి సిద్ధపడాలి. సరేనన్నయ్య మీరు చెప్పారుగా, ఓకే, ముందు అడిగేయండి. దేవుడే మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇప్పుడు నోవాహు వాడ కట్టమని చెప్పినప్పుడు అది చాలా భారభరితమైన పని, కానీ చెయ్యటానికి ముందు అడిగేసాడు చూడండి, అది గొప్ప విషయం. అసలు చేయకుండానే నా వల్ల ఏడైద్ది, అబ్బో అది కుదరదు, అట్లాంటి కుదిరిద్దా? యావత్తు చేశానంటే ఇక్కడ క్రెడిట్ నోవాహుది కాదు, చెయ్యటానికి ముందుకు వచ్చాడు, చేపించింది మాత్రం చెప్పండి, చేపించింది ఎవరు? దేవుని కొరకు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ముందుకు రండి. ముందు చేయటానికి ముందుకు వస్తే ఆ పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, లైట్లు కట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, స్టేజీ కట్టిన వాళ్ళు, వంట వండేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ఒక్కొక్కడికి ఒక పని చెప్పావు. అసలు నా వల్ల కాదంటే అది కుదరదు చేయటానికి. ఓకే, దేవుడు చెప్పాడు చేద్దామని అడుగు పెట్టావా, చేపిస్తాడు నీ చేత. దాని స్తోత్రం. సాగులు చెప్పావంటే నిన్ను వాడుకోడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ నోవాహుకు మాత్రమే ఎందుకు కట్టుకోమన్నాడు, మిగతా వాళ్ళకి ఎందుకు కట్టుకోమని చెప్పలేదంటే వాళ్ళకి చెప్పినా చెయ్యరు, ఇక్కడ నోవాహు చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. దైవ స్వరానికి మనం విధేయులం కావాలి. ఏదైనా చెప్పినప్పుడు చేస్తాడా లేదా. దేవుడు అస్తమానం చెప్పి బతిమాలడో అజ్జయ్ 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 నువ్వు చెయ్యయ్యా చెయ్యయ్యా అనడో. ఒకసారి మాట్లాడును అంతే. ఒకసారి 1 or 2 టైమ్స్, 1 లేక 1 or 2, 1 కాకపోతే 2 సార్లు చెప్తాడు. ఆ తర్వాత చెప్పడు దేవుడు. దేవుడు చెప్పిన యావత్తును చేసి ముగించెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. 7:5 చదివితే రాయబడింది, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడి జ్ఞాపకాల్లో ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? ఇప్పుడు చేతులు ఎత్తండి కదా. ఓకే, ఇప్పుడు దేవుడి జ్ఞాపకాల్లో ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంటే కృప పొందాలి, ప్రార్థన చేయాలి. రెండవది దేన మనసు కలిగి ఉండాలి. మూడోది కనిపెట్టుకోవాలి. తర్వాత నీతిమంతునికి ఏ లక్షణాలు ఉంటాయి? అవమానపరచడు. దేవుని స్తోత్రం. నిందారహితుడు. హల్లెలూయా. తర్వాత ఏమంటే దేవునితో నడవటం. రైట్. ఎవరితో నడవాలి మనం? లోకంతో నడవకూడదు. లోకంతో నడవటం అంటే ఇందాక చెప్పే కదా, ఆచారాలు అవి మనకు అవసరం లేదు కదా. మనం అవి వద్దనుకొని వచ్చేసాం బయటికి. మళ్ళీ ఎందుకు మనకు ఆ సిద్ధాంతాలు, ఆ మాంత్రికులు, తాయెత్తులు, అంతరాలు, సోదులు అవి మనకు అవసరమా? కుడితిగా ఎందుకు ఉండాలి చెప్పండి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనుకున్నప్పుడు వాడితే మనకు పని లేదు కదండి. ఎవరో చెప్పిన సలహా ఎందుకు చెప్పండి, మీరు రక్షించబడ్డాం. హల్లెలూయా. మా దేవుడు పెద్ద సిద్ధాంతి. అసలు దేవుడు ఎవరు చెప్పండి? పెద్ద సిద్ధాంతి ఆయనే. ఆమేన్. ఆయన వాక్కుతో సర్వ ప్రపంచాలను కలుగు చేశాడంట. సర్వ ప్రపంచాలు అని ఉంది చూడండి, ప్రపంచం కాదు, నాట్ వరల్డ్స్.
ప్రపంచములు అంటే ఎన్ని ఉన్నాయో, ఇది ఒక్క ప్రపంచమే మనం చూస్తున్నాం, ఇంకా ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, మీకు అర్థమైంది. వాక్కు చేత ప్రపంచములను కలుగు చేశాను అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? ఒకటే కనపడుతుంది మనకి ఈ భూమి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటి దగ్గరికి మనం వెళ్ళలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక లేదా సర్వ ప్రపంచములను 1వ అధ్యాయం 2వ వాక్యం. ప్రపంచము అనుందా, ప్రపంచములను అనుందా? ప్రపంచములను బహువచనమది. ఆయన మాట వాక్యం నిర్మించిందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవునితో మనం నడిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. మీకు కూడా కొంతమంది చెప్తున్నానండి, బాప్తిసం పొందిన వారులారా, మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అడ్డదిడ్డాలకి ఎవరు పిలిచినా మీరు పోమాకండి. మీరు బాప్తిసం పొందారు కదా. ఇప్పుడు అయ్యప్ప మాలేశాడు ఒక వ్యక్తి, మనం ఎక్కడికంటే అక్కడ పిలిస్తే వస్తాడా? ఏమంటాడు? నేను దీక్షలో ఉన్నానండి అంటాడు. అంటాడా అండ? అలాగే మనం కూడా ఎక్కడున్నాం? దీక్షలో ఉన్నాం. వారికి 40 దినముల దీక్ష, మనకు లైఫ్ అంతా దీక్ష. ఇది బాప్తిసం పొందడం అంటే అదే. మీకు 40 దినాల దీక్ష, మాకు లైఫ్ అంతా దీక్ష నాయన ఇది. హల్లెలూయా. కొంతమంది మరి విరుద్ధంగా మాట్లాడతారండి. మేము పలహారం పెడితే మీరు తీసుకోరు, మీరు పెడితే మేము తీసుకోవాలి. చర్చి వాళ్ళు పెడితే యేసయ్య పలహారాలు తీసుకోవాలి, మందిరాల దగ్గర ఏదైనా భోజనం పెడితే మేము తినాలి. మేము పెడితే మాత్రం మీరేం తీసుకోరని మనల్ని అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా చెప్పండి. అప్పుడు మీరేం చెప్పాలి చెప్పమంటారా? నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా మాలేసినప్పుడు 40 రోజులు నువ్వు చెప్పులు వేసుకోవు. నేను తీసుకొచ్చి ఒక జత చెప్పులు కొనిస్తే నువ్వు వేసుకుంటావా? 40 రోజులు నీసు ముట్టుకోవు. నేను 1 కేజీ చికెన్ తీసుకొచ్చి నీకు ఇస్తా, వండుకొని తింటావా? తిన్నాం. 40 రోజుల్లో వేడి నీళ్ళు ఇస్తా, పోసుకుంటావా? లేదండి, నేను చల్లనీళ్ళే పోసుకోవాలి. ఎందుకని పోసుకోవని మనం అడిగితే ఏమంటాడు? నేను దీక్షలో ఉన్నాను అంటాడు. అలాగే నీ రూల్స్ ప్రకారం నువ్వు ఎట్ట దీక్షలో ఉన్నావో, మా రూల్స్ ప్రకారం మేము విగ్రహాలకు సంబంధించింది పెడితే మేము తీసుకోకూడదని మా దీక్ష చెప్తుంది మాకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ దీక్ష మీకు ఎలా రూల్స్ పెట్టిందో మా దీక్ష కూడా మాకు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు గడ్డాలు పెట్టుకుంటారు, తప్పులేదు, వాళ్ళ సిద్ధాంతం అది. కొంతమంది బురకాలు వేసుకుంటారు, వాళ్ళ సిద్ధాంతం అది. వాళ్ళని విమర్శించడానికి మనకు అర్హత లేదు. ఏంటంటే అది మా దీక్ష. అర్థమైందా? గిరకల కానుడి పైకి కడతారు, లుంగి కింద కట్టరు. ఏంటంటే దానికి ఏదో ఉంది పరమార్థం, మనం చెప్పలేం. దేవుని స్తోత్రం. అట్లాగే మీ గ్రంథానికి సంబంధించిన రూల్స్ మీకు ఎట్టున్నాయో, మా గ్రంథములో విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిడకూడదని మాకు రూల్స్ ఉంది. అంతేగాని మేము మిమ్మల్ని అవాయిడ్ చేయట్లేదు, మేము మిమ్మల్ని ప్రేమిస్తాం, కానీ అవి తినకూడదని మాకు చెప్తుంది. ఇక అప్పుడు నోరెత్తాడు వాడు. హల్లెలూయా. చాలామందికి చెప్పటం చేతగాక పాస్టర్ గారు వద్దన్నాడండి, మా చర్చిలో ఒప్పుకోరండి, మమ్మల్ని తిట్టిస్తారు. ఎవడరా పాస్టర్ చెప్పిందని? ఎవడా పాస్టర్ చెప్పింది? మీరు పెడితేనే మేము తినాలి, మేము పెడితే మీరు తినరు అన్నప్పుడు మీరు చెప్పాలా? మా రూల్స్ ఇట్లా ఉన్నాయి అంతే. మీకు ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ మాల్ల బోళ్ళు వేసినప్పుడు తినకూడదని మీరు ఎట్లా అంటారు? కొన్ని నిషేధిస్తారు కదా, అదేవిధంగా మేము కూడా నిషేధించాలి. ఇది దేవుని స్తోత్ర. ఇలా నిష్టగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటాడు. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. నీ జ్ఞాపకాలలో ఈ దీనుని మరచిపోవెందుకు, నా హృదయ పాలక నన్నేలు దైవమా
నీవుంటే నాకు చాలును. నా హృదయ పాలక నన్నేలు దైవమా, నీవుంటే నాకు చాలును.